చేసిన వాగ్దానాల వల్ల హామీల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి పార్టీ ఇప్పుడు పార్లమెంటులో మరి ప్రజలు తిరగబడుతున్నారని, రైతులు ఇవాళ ప్రశ్నిస్తున్నారని, తెలంగాణ మొత్తం ఇవాళ అన్ని వర్గాల వారు, యువత, మహిళలు, రైతులు వారు ప్రశ్నించడం మొదలు పెట్టడంతో ఈ రకమైనటువంటి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైనటువంటి మరి తప్పుడు ప్రచారానికి పూనుకొని ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో మనం గమనిస్తాం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చాలా స్పష్టంగా ఇవాళ ఆధారాలతో సహా మేము పదే పదే చెబుతున్నప్పటికీ ఇవాళ రేవంత్ రెడ్డి దాని మీద స్పందించాడు. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు కేవలం మసిబూసి మాడికాయ చేసి మరి బుద్ధ జల్లే కార్యక్రమే తప్పితే వాస్తవంగా ఇవాళ 1950లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు అందించారు. అందులో ప్రధానంగా రిజర్వేషన్లు సామాజిక వివక్షకు గురైనటువంటి వర్గాలకు అందులో పొందుపరిచి అందులో ముఖ్యంగా ఎవరైతే హిందూ సమాజంలో ఉన్నటువంటి వర్గాలు సామాజిక వివక్ష గురైన వర్గాలకే రిజర్వేషన్లని ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం వారు తలపెడితే మీరు దాన్ని వక్రీకరించి మతపరమైన రిజర్వేషన్ తెర మీదకి తీసుకొస్తూ ఇవాళ మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న మీరు 1950లో ఆ రకంగా వారు రాజ్యాంగాన్ని మనకు మరి ప్రతిపాదించి కల్పిస్తే 51లోనే అంబేద్కర్ గారు రాజీనామా చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే నెహ్రూ గారి యొక్క విధానాలు నచ్చక నెహ్రూ గారు ఈ రిజర్వేషన్లు కూడా ఏమాత్రం కూడా అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ పట్ల వారికి ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని ఆనాడు అంబేద్కర్ గారు రాజీనామా చేస్తే అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అక్కసుతో 1952లో ఎన్నికల బరిలోకి అంబేద్కర్ గారు దిగితే ఓడించిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దళితుల పట్ల లేదా బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీరు దెయ్యాలు వేదాలు వలిచిట్టుగా ఉంది. అడుగడుగునా మీరు అంబేద్కర్ గారిని అవమానపరిచారు. నెహ్రూ నుంచి మొదలుకుంటే మరి ఏ రకంగా మీ కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా అంబేద్కర్ గారిని కాకుండా మరి ఏ రకంగా మీరు యావత్తు ఎస్సీ, ఎస్టీ, బీసీలను అవమానపరిచే చరిత్ర మీదైతే అంబేద్కర్ గారిని కనీసం పార్లమెంట్లో ఆ సెంట్రల్లో చిత్రపటాన్ని పెట్టడానికి కూడా మనసు రాలేదు నెహ్రూ గారికి, ఇందిరాగాంధీకి. కానీ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి హయాంలోనే అంబేద్కర్ గారిని గౌరవించి అంబేద్కర్ గారు ఏదైతే ఇచ్చినటువంటి రాజ్యాంగానికి లోబడి ఈ సమాజంలో రిజర్వేషన్ల వల్ల అణగారిన ప్రజలు దళితులకు మేలు జరుగుతుందని చెప్పి గౌరవించింది భారతీయ జనతా పార్టీ. భారత రత్న మీరు దాదాపు 55 సంవత్సరాలు అధికారం ఉన్నా మీ కుటుంబ సభ్యులకు తప్పితే ఇవాళ అంబేద్కర్ గారు కానివ్వండి లేదా ఇవాళ జననాయక్గా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ ఎవరైతే అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బీహార్లో 2 సార్లు ముఖ్యమంత్రి అయి చెప్పులు కుట్టుకునేటువంటి ఆ యొక్క వ్యక్తికి మరి ఏ రకమైనటువంటి గౌరవాన్ని మీరు ఇచ్చారు. అటువంటి వల్ల మోదీ ప్రభుత్వం అంబేద్కర్ గారికి, బీజేపీ ప్రభుత్వం మోదీ గారు జననాయక్గా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ గారికి ఆ రకంగా మరి భారతరత్న ఇచ్చి గౌరవించి సమాజంలో మరి దళితులకు, వెనుకబడ్డ వర్గాలకు అన్ని రంగాల సముచిత స్థానాన్ని కల్పిస్తున్నది వాళ్ళ మోదీ ప్రభుత్వం. కేంద్రంలో 27 మంది ఓబీసీ మంత్రులను, 12 మంది ఎస్సీ మంత్రులను, 8 మంది ఎస్టీ మంత్రులను, 11 మంది మహిళలను, 5 మంది మైనార్టీలకు ఇచ్చి ఆ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు, చివరికి అగ్రవర్ణాల్లో పేదలు కూడా రిజర్వేషన్లు ఇచ్చింది ఇది మోదీ గారు. కానీ మీరు మీ చరిత్ర ఏంటంటే నెహ్రూ గారు ఆనాడు మరి ఇదే అంశం 1961లో మరి ప్రధానమంత్రి హోదాలో ముఖ్యమంత్రి లేఖలు రాశారు. ఏమి ఈ విధమైనటువంటి రిజర్వేషన్ వల్ల మనము సమాజంలో ముఖ్యంగా సర్వీస్ రంగంలో రిజర్వేషన్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళు ఈ దేశమే వాళ్ళ సెకండ్ గ్రేడ్ సిటిజన్గా మార్చేస్తుందని ఆ రకంగా మరి ఆ యొక్క తెలివి కానీ లేకపోతే మేధస్సు కానీ లేకపోతే టాలెంట్ కానీ మెరిట్ అనేది
దెబ్బతింటుందని చెప్పి సాక్షాత్తు మరి జవహర్లాల్ గారు నెహ్రూ గారు రాసినట్టు ఉత్తరం ఇది ముఖ్యమంత్రులకు. ఇది జూన్ 27, 1961లో. ఈ రకంగా దళితులను, ఎస్సీ ఎస్టీలను అవమానపరిచే విధంగా వాళ్ళు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరినట్టయితే ఆ రకంగా మెరిట్ దెబ్బతింటుందని, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ తయారవుతుందని, ప్రపంచంలోనే భారతదేశం ఒక థర్డ్ గ్రేడ్ దేశంగా మారిపోతుందని చెప్పి రాసి, కాబట్టి అందుకనే దే డిజర్వ్ హెల్ప్ ఈవెన్ సో ఐ డిస్లైక్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్ మోర్ పర్టికులర్లీ ఇన్ సర్వీస్. ఇది ప్రధానమంత్రి గారు వారికి ముఖ్యమంత్రులు రాసిన లేఖ. అండ్ నెహ్రూ wrote to the Chief Minister on June 27, 19, emphasizing on the need for empowering backward groups by giving them access to good and technical education and not by reserving jobs based on caste and creed. ఇది ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు రాసిన లేఖ వారి ముఖ్యమంత్రులు. ఇంత వారు దిగజారే విధంగా వారు రాస్తే మండల్ కమిషన్ కూడా ఆ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు రాజీవ్ గాంధీ గారు అదే పంతాలు. రాజీవ్ గాంధీ in parliament in 1990 had advocated for a casteless society and even accused then Prime Minister VP Singh of trying to lead the country into caste wars with the Mandal Commission report. అంటే మండల్ కమిషన్ 27% బీసీలకు విద్య ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలంటే విపి సింగ్ను ఏ రకంగా వారు అవైలబుల్ చేశారో, అంతేకాకుండా రాజీవ్ గాంధీ కోట్. It is extremely sad that the thinking in this government revolves around caste. VP Singh is causing rift in the society. Rajiv Gandhi said, the goal of the country must be a casteless society and one you must avoid taking any step which takes the country towards a caste-ridden society. Nobody in this house will say that the removal of casteism is not part of the national goal, he said. మరి ఇంకా ప్రతిపాదించిందంటే అది వాళ్ళే తెలుసుకోవాలి. గెలిచేటటువంటి ఎందుకు పోటీ చేయరు వాళ్ళు? ఇవాళ రాబడి వద్దని నేను పోటీ చేయమంటున్నాను ప్రజలు అంటున్నాడు. మరి ఎందుకు పోటీ చేస్తారో వాళ్ళు తెలుసుకోవాలి. ఇవాళ రాహుల్ గాంధీ యూపీలో గెలవడం చెప్పే వయనాడుకు పారిపోయాడు. వయనాడులో ఓడిపోతాడని చెప్పి మళ్ళీ అమేథీ లేదా యూపీ వైపు చూస్తూ ఉన్నాడు, రాయబరేలీ వైపు చూస్తూ ఉన్నాడు. అదే పారిపోయింది, మళ్ళీ వస్తుంది కదా తిరిగి. అక్కడ ఓడిపోతాం అక్కడ చెప్పారు, అక్కడ కూడా వార్తలు పెట్టేశారు కేరళలో ప్రజలు. అక్కడ పోయి ఏమన్నాడు, కమ్యూనిస్టులు అంతా కూడా కమ్యూనలిస్టులు అన్నాడు. అదే కమ్యూనలిస్టు అని ఢిల్లీలో చేతులు కలిపి ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? రెండోది మీకు చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ రకంగా లోపాయికారిగా కలిసి వాళ్ళ మోదీని అడ్డుకోవడానికి కుట్రలు పడుతున్నారో కేసీఆర్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కూటమిలో చేరడం ఖాయం. లేకపోతే వాళ్ళ భవిష్యత్తు రాజకీయంగా ఇవాళ సమాధి కట్టారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్. కాబట్టి దొడిదారిన మళ్ళీ ఆ ఢిల్లీ ద్వారా కాంగ్రెస్ యొక్క చేతులు పట్టుకొని మళ్ళీ రాజకీయాలకు ప్రవేశించారు. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఏ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూరుకుపోయి ఆ బీఆర్ఎస్తో చేతులు కలిపి ఇద్దరు కూడా ఇవాళ ఏదైతే ఇవాళ జైలు గడుపుతున్నారో, మరి ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీతో మద్యం కుంభకోణంలో భాగస్వామ్యం ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నది ఎవరు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాదంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయంగా దోస్తులు. అదే రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ ఇవాళ వ్యాపార పరంగా ఇద్దరు దోస్తులు, మిత్రులు. అంటే ఏ రకంగా ఈ ముగ్గురు ఏ రకంగా కలిసి రాజకీయాలు వ్యాపారాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ వేరు కాదనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీని మోస్తున్నటువంటి బీఆర్ఎస్ అటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాల ద్వారా कोई भेदभाव नहीं, जो गरीब है गरीब के हित के लिए इतने गरीब की योजना जो मोदी जी ने उपलब्धियां उसमें सभी जाति का है, कोई भेदभाव नहीं, कोई धर्म नहीं, कोई जाति नहीं, जो गरीब है गरीब के लिए। मगर आप बार बार किस तरह वोट बैंक राजनीति कर रहे, पूरा आज देश देख रहे, समझ रहे लोग भी। केटीआर का ऑब्जेक्शन ये है, केसीआर जो 48 घंटे का प्रतिबंध चुनाव आयोग ने इमीडिएटली लगा दिया, लेकिन प्रधानमंत्री और बीजेपी अमित शाह जी राम जी का फोटो लगा के
अरे एक बार इतिहास जानकारी होना चाहिए केटीआर को। क्या रामायण महाभारत डॉक्टर बाबा साहब अंबेडकर अपने कॉन्स्टिट्यूशन में, संविधान में जो उनका चित्र लगाया गया था, गलती क्या है? राम एक आदर्श पुरुष है, एक भगवान स्वरूप है। जब अंबेडकर मान के पूरा देश को एक संविधान दिया, उस संविधान के अंदर ये रामायण और महाभारत का उनका पूरा चित्र प्रचलित किया, ये था। और जानकारी होना चाहिए केटीआर को राम के बारे में जब बोलते समय। అదే చూస్తున్నారు, కోర్టులు తెలుస్తాయి అవన్నీ, అందరు బయటికి రావాలా. ఏమాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే, మీరు బీఆర్ఎస్తో కేసీఆర్తో రాజీ పడకుండా ఉంటే, మీ ఓటుకు నోటు కేసును ముడిపెట్టి ఫోన్ ట్యాపింగ్ను ఒక ఆయుధంగా ఆశాగా మార్చుకోవాలనే ఉద్దేశం లేకుండా ఉంటైతే నిగ్గు తేల్చాలి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో నిగ్గు తేల్చాలి, కాలుష్యం కుంభకోణంలో అవినీతిలో నిగ్గు తేల్చాలి. లేకపోతే అయితే నీకు ప్రజలు ఇవాళ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు కేసుకు ముడిపెట్టి ఈ రకంగా మీరు రాజకీయాలు నడుపుతున్నటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది.